హాయ్ గైస్ మా బనానా గిల కట్ చేసినాం కదా ఇగో ఇక్కడ నుంచి ఒక 5 బనానాస్ కట్ చేసుకున్నా. ఇంకా చూపియలేదు ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది ఎందుకంటే ఫాస్ట్గా చేయాలని. ఆ తర్వాత ఇట్లా అంతా పొట్టు తొక్క తీసేసుకున్నా అంటే పీల్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇట్లా వాటర్లో పెట్టుకున్నా. దీన్ని ఒక 20 మినిట్స్ వరకు మనం అట్లనే ఉంచేసుకోవాలన్నమాట. 20-30 మినిట్స్ ఉంచాలి, లేకపోతే మనం ఇట్లా లేస్ చేసుకున్నప్పుడు రెడ్గా వస్తుంది అనమాట. అంటే వాటి తెలుస్తుంది. దానివల్ల ఇట్లా ఒక 30 మినిట్స్ వాటర్లో ఉన్నాక ఇట్లా లేస్ కట్ చేసుకొని నేను అట్లనే కందగడ్డ కూడా తవ్వినాము. సో అందులో ఒక రెండే వచ్చినాయి, ఎక్కువ రాలేదు. మాకు తెలియదు కందగడ్డ ఎట్లా అని. సో వాటి ఫస్ట్ కందగడ్డ వేసిన. కందగడ్డ లేస్ మస్తున్నాయి అసలు. నేను బనానా లేస్ చేసిన ప్రాసెస్లోనే వేసిన కందగడ్డ లేస్ కూడా. నేను క్లిప్ తీయడం మర్చిపోయినా. ఆ తర్వాత మళ్ళీ బనానా వేసుకున్న. ఇందులో పసుపు ఎందుకు అట్లా ఉందంటే పసుపును సాల్ట్ వేసిన అనమాట. సో అట్లా వచ్చిందనమాట కలరు. పసుపు అండ్ సాల్ట్ ఖచ్చితంగా వేయాలి. అవి వేసిన వెంటనే పసుపు అండ్ సాల్ట్ వేసుకోవాలి. 1-2 టైమ్స్. ఓవర్ సాల్ట్ నేచర్ ఎక్కువ ఆయిల్ అయిపోతుంది కాబట్టి సాల్ట్ అవసరం లేదు, కానీ పసుపు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకోవడం వల్ల బనానా రైస్ ఎల్లో కలర్లో అనేది వస్తుంది లుక్ చూడడానికి. వైట్ కలర్లో అంత బాగుండదు కదా. ఇట్లా మంచిగా సౌండ్ వస్తుంది అనమాట అవి అయినప్పుడు. మనకి సౌండ్ అయితే తెలుస్తుంది తీయాలని. అప్పుడు తీసేసుకొని